చండీగఢ్ మేయర్ ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మేయర్ ఎన్నికల్లో పోలైన ఓట్లను మళ్లీ లెక్కించాలని తెలిపింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి క్రాస్ మార్క్ చేసిన 8 బ్యాలెట్ పత్రాలు కూడా కలిపి లెక్కించాలని పేర్కొంది. క్రాస్ మార్క్ చేసిన 8 బ్యాలెట్ పేపర్లు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. మొత్తం ఓట్లను లెక్కించిన తర్వాత ఫలితాలు వెల్లడించాలని చెప్పింది సుప్రీం ధర్మాసనం. ఇవాళ రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ క్రాస్ మార్క్ చేసిన బ్యాలెట్ పత్రాలను పరిశీలించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. రిటర్నింగ్ అధికారిపై తీవ్రంగా తప్పుపట్టింది. మరోవైపు మసీహ్ విస్మరించిన 8 ఓట్లతో పాటు రీకౌంటింగ్ చేస్తే ఆప్ కాంగ్రెస్ కూటమి మేయర్ అభ్యర్థికి విజయం దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలపై నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేసింది. బ్యాలెట్ పేపర్లు, వాటి లెక్కింపు వీడియోను సమర్పించాలని పంజాబ్, హర్యానా కోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను ధర్మాసనం ఆదేశించింది. బ్యాలెట్ పేపర్లు, వీడియో రికార్డింగ్ ను భద్రంగా తీసుకొచ్చేందుకు ఓ జ్యుడిషియల్ అధికారిని నియమించాలని, ఆ అధికారికి భద్రత కల్పించాలని చండీగఢ్ పాలనా యంత్రాంగానికి సూచించింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అక్రమాలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారణ జరిపింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదర్ లైవ్ లో అందిస్తారు. మదర్, చండీగఢ్ మేయర్ ఎన్నికల కౌంటింగ్ పై సుప్రీం ఏం తీర్పిచ్చింది? చంద్రిక, ఒక కీలకమైనటువంటి తీర్పుగా మనం భావించాల్సి ఉంటుంది. చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించి ఏవైతే చెల్లని ఓట్లుగా 8 ఓట్లను ఏవైతే రిఫ్యూజ్ చేశారో వాటిని కౌంట్ చేసేందుకు ఆ 8 ఓట్లను కలిపి రీకౌంటింగ్ చేయాలి. ఆ చెల్లని ఓట్లుగా ఏవైతే నిర్ధారించారో వాటిని వ్యాలిడ్ ఓట్లుగా పరిగణించి ఆ ఓట్లను లెక్కించిన తర్వాత ఫలితాలు విడుదల చేయాలంటూ కూడా సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. ఇండిపెండెంట్ ఇండియాలో ఇట్లాంటి ఎన్నికకు సంబంధించి ఒక సుప్రీంకోర్టులో ఇలాంటి వాదనలు జరగడము, ఆ ప్రొసీడింగ్ అధికారిపైనే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం ఇది మొదటిసారిగా మనం భావించాల్సి ఉంటుంది. గతంలో ఎప్పుడు కూడా ఒక ఎన్నికకు సంబంధించి ఇంత హైడ్రామా నడిచినటువంటి పరిస్థితి లేదు. చండీగఢ్ మేయర్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనేటువంటి తలంపుతోటే బీజేపీ చాలా చేసింది. అక్కడ దానికి సంబంధించే ప్రొసీడింగ్ అధికారి ఎవరైతే న్యూట్రల్గా ఉండాల్సినటువంటి అధికారిని నియమించాల్సి ఉంటుంది. కానీ బీజేపీకి సంబంధించిన మైనార్టీ సెల్కి సంబంధించిన నాయకుడు అనిల్ మసీహ్ని అక్కడ ప్రొసీడింగ్ అధికారిగా నియమించారు. దాంతో ఇదంతా వ్యవహారం అంతా కూడా నడిచింది. ఎవరికైతే అంటే అక్కడ చండీగఢ్ మేయర్కు సంబంధించి 35 మంది కౌన్సిలర్లు ఉన్నారు, ఒక ఎంపీ, మొత్తంగా ఎక్స్-అఫీషియో మెంబర్, మొత్తం 36 ఓట్లుంటాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి అక్కడ మేయర్ ఎన్నికల్లో పోటీ చేశాయి. వారికి ఉన్నటువంటి సంఖ్యాబలం, ఇక్కడ ఉన్నటువంటి చండీగఢ్ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో అత్యధికంగా సీట్లు ఈ 2 పార్టీలకు, అంటే 20 స్థానాలు ఈ 2 పార్టీలకు కలిపి ఉన్నాయి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నిక కనుక జరిగినట్లయితే చండీగఢ్ మేయర్ పైన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేత కుల్దీప్ కుమార్ ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఓటింగ్ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి అనిల్ మసీహ్ చేసినటువంటి ఏవైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి అనుకూలంగా పడ్డటువంటి 8 ఓట్లను కూడా వాటిపైన ఇంటూ మార్క్స్ అనేది పెట్టి అవి చెల్లని ఓట్లుగా ప్రకటిస్తూ అక్కడ పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటించారు. దీనిపైనే వివాదం మొదలైంది. మేయర్ ఎన్నిక జరిగినటువంటి రోజు కూడా జరిగేటువంటి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఒక రక్కస్ లాగా జరిగింది. అక్రమంగా ఎన్నిక నిర్వహించారు. సరిగా పోలైనటువంటి ఓట్లను కూడా చెల్లనటువంటి ఓట్లుగా పరిగణిస్తూ ఇచ్చినటువంటి నిర్ణయం పట్ల తీవ్రంగా అభ్యంతరాలు అనేది కూడా వ్యక్తమయ్యాయి. అనిల్ మసీహ్ చేసినటువంటి వ్యవహారం అంతా కూడా వీడియో రూపంలో బయటికి రావడము, అది సోషల్ మీడియాలో వైరల్ అవడము, అది సుప్రీంకోర్టులో ఈ రోజు జరిగినటువంటి విచారణలో ఓపెన్ కోర్ట్ రూమ్లో ఆ రోజు జరిగినటువంటి వ్యవహారాన్ని అంతా కూడా ప్లే చేశారు. నిన్న జరిగినటువంటి విచారణలో బ్యాలెట్ ఓట్లకు సంబంధించి పత్రాలను, అలాగే ఆ రోజు జరిగినటువంటి వ్యవహారాన్ని అంతా కూడా రికార్డ్ చేసినటువంటి ఫుటేజ్ను సమర్పించాలని ఆదేశించారు. ఈరోజు మధ్యాహ్నం వాటిని సమర్పించిన తర్వాత వాటిని ఓపెన్ కోర్ట్ రూమ్లోనే వాటిని ప్లే చేశారు. ఆ వీడియోకి సంబంధించి అనిల్ మసీహ్ చేసినటువంటి వ్యవహారాన్ని అంతా కూడా ఓపెన్ కోర్టులో ప్రదర్శించారు. దానిపైన వాదనలు అనేది కూడా నడిచింది. ముఖ్యంగా కోర్టును తప్పుదోవ పట్టించేలాగా నిన్న ఆయన వ్యవహరించారు, అనిల్ మసీహ్ వ్యవహరించారంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఇటు బీజేపీకి సంబంధించి ముఖ్యంగా ఫ్రెష్గా ఎన్నికలు నిర్వహించాలి,
అనేటువంటి వాదనలు వినిపించినప్పటికీ పూర్తి ఎన్నికకు సంబంధించి ఎన్నిక ప్రక్రియను నిర్వహించేది లేదు. కేవలం ఏవైతే చెల్లని ఓట్లుగా 8 ఓట్లను ప్రకటించారో ఆ 8 ఓట్లను కలుపుతూ రీకౌంటింగ్ చేసి ఫలితాలను వెల్లడించాలి అనేటువంటి తీర్పును ప్రకటించారు. దీంతో సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఎలక్షన్స్ కు సంబంధించి ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగాల్సినటువంటి ఎన్నికలు, ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికలు అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది ఉంటుంది. వాటిని నిర్వహించడంలో ఇలా పక్షపాత వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఆయన ఓవైపు సుప్రీంకోర్టు తీర్పుకు ధన్యవాదాలు తెలుపుతూనే బీజేపీ చేసినటువంటి పనిని ఆయన ఎండగట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఒకవేళ మొదటి నుండి ఎన్నికల ప్రక్రియ మరొకసారి జరపాలంటే ఖచ్చితంగా దానికి కూడా బీజేపీ ఒక ప్లాన్ సిద్ధం చేసుకుంది. ఇప్పటికే వారికి 14 మంది సభ్యుల బలం ఉంది. దాంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఒక 3 బీజేపీ పార్టీలో చేర్చుకున్నారు. ఒకవేళ ఎన్నిక కనుక అనివార్యమైతే 14 మంది ప్లస్ ఈ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన 3 నేతలు చేర్చుకొని దాంతో ఈజీగా ఎన్నికలు గెలవచ్చు అనేటువంటి ఆలోచన చేశారు. విచారణకు రాకముందే మేయర్గా బాధ్యతలు చేపట్టినటువంటి మనోజ్ సోన్కర్ ఆయన రాజీనామా చేశారు. మొత్తంగా వ్యవహారం అంతా కూడా ఎన్నికల దాకా వెళ్ళలేదు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి ఆ 8 ఓట్లు రద్దయ్యాయో ఆ 8 ఓట్లను కలిపి మరొకసారి కౌంటింగ్ చేస్తారు. ఆ 8 ఓట్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కుల్దీప్ కుమార్కి అనుకూలంగా పడ్డట్టుగా సమాచారం అంతా ఉంది. దాంతో గతంలో పడ్డటువంటి 12 ఓట్లు ఇప్పుడు ఈ 8 ఓట్లు కలిపితే 20 ఓట్లతోటి చండీగఢ్ మేయర్ పైన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతే కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇదొక చెంపపెట్టు లాంటి నిర్ణయంగానే జడ్జిమెంట్ లాగానే మనం భావించాల్సి ఉంటుంది. గతంలోనే హార్స్ ట్రేడింగ్ కి సంబంధించి కావచ్చు, అలాగే మొదటిసారి సుప్రీంకోర్టు ఈ అంశాన్ని విచారణకు తీసుకున్న రోజు నుంచే ప్రజాస్వామ్యాన్ని కూరీ చేసేలాగా రిటర్నింగ్ అధికారి వివరించారు. ఆయన్ని ప్రాసిక్యూట్ చేయాల్సిందే అనేటువంటి దిశగా జడ్జిమెంట్స్ కూడా వచ్చాయి. సో దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే జడ్జిమెంట్లో ఆ 8 ఓట్లను కలిపి కౌంటింగ్ చేసి ఫలితాలను వెల్లడించాలి అనేటువంటి నిర్ణయాన్ని అయితే వెలువరించింది.